ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభతో యుద్ధం మొదలుపెట్టారు. అయితే వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. మనం చూస్తున్నట్లయితే సిద్ధం సభలతో మొత్తానికి జగన్ గారు యుద్ధం స్టార్ట్ చేసేసారు. అయితే ఇవి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి, ఇవి చూసినప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అంటారు? వాళ్ళు కూడా సమీకరించాలి కదా ఎలక్షన్స్ కోసం జనాన్ని. సో వాళ్ళ ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటారు? ఇక్కడ గమనించుకుంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టుకొని ప్రజలతో మమేకం అవడం కోసం వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటారు. ఈ కార్యక్రమాలు రూపొందించుకునే ప్రాసెస్లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. కొన్ని రాజకీయ పక్షాలు ప్రజలతో యాత్రల పేరిట మమేకం అవుతూ ఉంటారు. కొన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రల పేరిట, కొన్ని రాజకీయ పక్షాలు బస్సు యాత్రల పేరిట, కొన్ని రాజకీయ పక్షాలు భారీ బహిరంగ సభలతోటి రకరకాలుగా ప్రజలకి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ తన అధికారాన్ని సుస్థిరపరచుకొని రాబోతున్న ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం కోసం సిద్ధం పేరిట రీసెంట్గా విశాఖపట్నం జిల్లాలో ఒక సభ నిర్వహించుకున్న తీరు చూసాం. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు దగ్గర రెండో సభ నిర్వహణ జరుగుతున్న తీరు చూస్తున్నాం మనం. ఇక్కడ మనం గమనించుకుంటే మీరు ప్రస్తావించిన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే చాలా లేట్ అయ్యారు. అంటే ఎన్నికలకు సమాయత్తం అవ్వటంలో కానీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రతిపక్షాలు చాలా వేగంగా ఉన్నాయి, చాలా ముందున్నాయి. దాదాపుగా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే 2022 మే 28 ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు నుంచి ఇవాళ మనం 2024లో ఉన్నాం. అంటే దాదాపుగా సంవత్సరం 7 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల సన్నద్ధతని బాహాటంగా ప్రకటించింది. ఆ మహానాడు వేదికగా లక్షల మంది సమక్షంలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారు ఆ మహానాడు స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు అని చెప్పని వివిధ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి పర్యటన చేశారు, ప్రసంగించారు. ఆ తర్వాత బాదుడే బాదుడు అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పిన కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఆ తర్వాత విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ అని చెప్పని విశాఖపట్నంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చివరగా ఇసుక సత్యాగ్రహం అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు. తర్వాత చివరిగా ఆయన అరెస్ట్ అవడానికి ముందు మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పని ఒక కార్యక్రమంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆ మీ భవిష్యత్తుకు నా షూరిటీ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ యోగళం పేరిట 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసేస్తాను. ఇక మరొక పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు 5 విడతలుగా వారాహి అనే తన వాహనం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. దానికన్నా ముందు ఆయన ప్రజలతో మమేకవటం కోసం కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను 3000 మందిని ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాల్లో భరోసా నింపటం కోసం తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బు తన పార్టీ నుంచి వచ్చిన విరాళాల ద్వారా 30 కోట్ల రూపాయలు, అంటే 3000 మందికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు. తర్వాత ఆ పార్టీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడ్ మార్నింగ్ సీఎం పేరిట, అంటే గుంతలబడిన రోడ్లని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఎంచుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మత్స్యకారులకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని తీసుకొని నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఇట్లా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎప్పటి నుంచో చేరువవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని చాలా బలంగా ఎత్తి చూపుతా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలతో మమేకమై చాలా అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో ఇంతకుముందు పాల్గొంటూ ఉన్నారు. లేదు తన శ్రేణుల్ని గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని, జగనన్నకు చెప్దామని చెప్పని ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా ఇప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం వాళ్ళది అంటే రూపకల్పన చేసి శ్రేణుల దగ్గరికి శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిద్ధం పేరిట బహిరంగ సభలో కొనసాగిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా స్వేచ్ఛ వెసులుబాటు ఉంది, కాదన మనం.
కాకపోతే ఇక్కడ పాలకులుగా ఉన్నాళ్ళు బాధ్యతగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఆ మాట నేను ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్షియల్గా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రమాణ స్వీకారంలో ఏమని మెన్షన్ చేస్తారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు. అటువంటి పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అరేంజ్ చేయాలి కదా, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఈరోజు పాలకుడుగా తనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది? ప్రజలుగా మనకు సంబంధించిన ఏదైనా ఒక అంశాలు ఉంటే వాటిని అధికార పార్టీ వాళ్ళ దగ్గర ప్రస్తావిస్తాం, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పని. ప్రతిపక్షాలు ఇమ్మీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయగలిగే మెకానిజం, రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండవు. కానీ అధికార పార్టీ దగ్గర ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది, ఆ రిసోర్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయడం ద్వారా మన మన్నను పొందగలుగుతారు. అంటే ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయగలిగే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. అది కొంత తిన్న అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ ఇక మిగిలిన రాజకీయ పక్షాలకి ఎన్నికల్లో పాల్గొనడానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందించము అని అంటే, ఇవాళ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు ఆయన తనకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకున్నారు కదా. ఆయన సుదీర్ఘకాలం పాదయాత్ర చేయగలిగారు, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేయగలిగారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. జీవో నెంబర్ 1 చెప్పనని ఒక జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలని నిరోధించే ప్రయత్నం చేశారు, అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనవాణి పేరిట విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఎంత బలవంతంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి దానికి అనుమతులు నిరాకరించి ఆయన విశాఖపట్నం నుంచి బయటకు తరలింపజేశారో మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఇక్కడ ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే, మీకు ఇందాక నేను చెప్పిన 2022 తెలుగుదేశం మహానాడు నుంచి రీసెంట్గా నారా లోకేష్ యువగళం ముగింపు సభ విశాఖపట్నంలో జరిగిన సందర్భంగా జరిగిన సభ వరకు ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా సరే ఆర్టీసీ బస్సులు కేటాయించకుండా సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. వాళ్ళు మేము డబ్బులు కడతామన్నా కూడా ఒక్క బస్సు కూడా ప్రొవైడ్ చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం ఆర్టీసీ బస్సులు 100ల సంఖ్యలో కేటాయించడమే కాకుండా ఆర్టీసీ అనేది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, దాన్ని అందరికీ సమాన భాగస్వామ్యం కల్పించాలి. ఎవరికి చారిటీకి ఇవ్వరు కదా, డబ్బులు కట్టించుకొని ఇస్తారు కదా. అధికార పార్టీకి కల్పిస్తున్న వెసులుబాటు ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వరు? అంటే అధికార పార్టీ దుర్వినియోగం కదా చేస్తుంది, తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరచట్లేదు. అక్కడ తనకున్న వ్యవస్థల్ని దుర్వినియోగపరిచే వాళ్ళ ప్రతిపక్షాలకి ఆ అవకాశం కల్పించకపోవడం ద్వారా 100కి 100 పాళ్ళు తనకున్న అధికారాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవటం లేదా. ఇవాళ సభకి 1600 బస్సులు ఆర్టీసీ నుంచి కేటాయించారు. అన్నిటికన్నా ముఖ్యంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు జరగాల్సిన ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సభ కారణంగా 23వ తారీఖు వాయిదా వేశారు. ఎంత ఆక్షేపణీయమైన కార్యక్రమం అది. అంటే ఒక రాజకీయ పార్టీ సభకి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమం అయినా సరే పరీక్షల నిర్వహణకు ఆటంకపరచడానికి వీల్లేదు. కానీ ఇది అధికారిక సమావేశం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యక్రమం. అంటే ఒకసారి ఎన్నికల రంగంలోకి దిగిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్షం అని చెప్పనే ఆ డిఫరెన్స్ ఉండదు. అందరూ రాజకీయ నాయకులే, అందరూ రాజకీయ పక్షాలే. అధికార పార్టీ అయిన మాత్రాన ఇవాళ వాళ్ళ సభ జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా? అన్నిటికన్నా ముఖ్యంగా యూనివర్సిటీ అంటే కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు తన పరిధిలో ఉన్న కాలేజీ ప్రిన్సిపల్స్కి అందరికీ సర్క్యులర్ పంపించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ బస్సుల కేటాయింపు ఉండదు కాబట్టి మీరు స్టూడెంట్స్కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని ముందే ఇన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పని. ఏ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు స్టూడెంట్స్ కాలేజీలకు అటెండ్ కావడానికి? అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ లాంటి వెసులుబాటు లేనాళ్లే కదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేది. ఈ రోజు ఎక్కడి నుంచి దొరుకుతాయి వాళ్ళకి? అదే సందర్భంలో కేకేఆర్ గౌతమ్ స్కూల్, ఆ కేకేఆర్ గౌతమ్ స్కూల్ కూడా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. స్కూల్ యథావిధిగా నడుస్తుంది. మీరు పేరెంట్స్ ఇవాళ స్కూల్ బస్సులు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి సభకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి సిద్ధం సభకి బస్సులు కేటాయించిన దృష్ట్యా, అది కూడా విద్యాశాఖ వారి ఆదేశాల ప్రకారం. విద్యాశాఖ ఎట్లా ఆదేశిస్తుంది? స్కూల్ బస్సులు కాలేజీల బస్సులు మొత్తాన్ని సీఎం సభకి ఇవ్వమని చెప్పని ఏ ధైర్యంతో విద్యాశాఖ ఆదేశాలు ఇస్తుంది? స్కూళ్ళు మూసేసి స్కూళ్ళకి పిల్లల్ని తరలించకుండా ఏ నెలలో ఉన్నాం మనం ఇప్పుడు?
విద్యా సంవత్సరం ముగింపుకు వస్తున్నాం, ప్రతి క్లాసు పరీక్షల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో అన్నిటికన్నా ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ పిల్లలు ఎంత క్రూషియల్ టైం ఇది. ఈ టైంలో ఒక రాజకీయ పార్టీ సభ నిర్వహణ కోసం 100 బస్సులు ఆర్టీసీ నుంచి కేటాయించడం కాకుండా దాదాపుగా 1200 బస్సులు కాలేజీలవి స్కూల్స్ బస్సులు కూడా బలవంతాన ఇవాళ గుంజుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ సభా ప్రాంగణం దగ్గర కొన్ని 100 మీటర్లు అక్కడ రైతులకి 2800 ఎకరాలకి సాగునీరు అందించే పంట కాలువను పూర్తి చేశారు. ఎంత దురహంకారపు చర్య అది. అంటే సీఎం సభ జరగడానికి వేరే ప్రాంగణం దొరకలేదా? రైతులకి పంటకి నీరు అందించే కాలువలు పూర్తి చేస్తారా? చెట్లు నరికేయటం అంటే పర్యావరణ విధ్వంసం, పాఠశాలకి పిల్లల్ని ఎలా చేయకుండా స్కూల్స్ మూసేయటం, ఇది 100% అధికార దుర్వినియోగం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అధికారము, వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు ఈరోజు ఈ పేరెంట్స్ని అంటే ఎదురు తిరగలేని నిస్సహాయ స్థితిలో ఉంచుండొచ్చు. ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా బలవంతపు ఆదేశాలు పాటించాల్సిన దుస్థితిలో వాళ్ళు పడిపోయి ఉండొచ్చు. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం? ఇంకొక 2 నెలలు. ఆ తర్వాత ఖచ్చితంగా వీటికన్నిటికీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నియంత్రితపు పోకడలు, బలవంతపు ఆదేశాలు తాత్కాలికంగా మా ఆదేశాలు పాటించారు అని చెప్పని అనిపించవచ్చు, కానీ ఆ ఆదేశాలు తీసుకున్న వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. మేము బలవంతాన ఈ ఆదేశాలు పాటిస్తున్నాం, మేము ఇష్టపూర్వకంగా కాదు, మా స్కూల్ మూసేయటం మాకు ఇష్టపూర్వకంగా జరిగిన చర్య కాదు, ఇది బలవంతాన మా స్కూల్ మూసేయించారు, మా పిల్లలకి ఈరోజు చదువు లేకుండా చేశారనే పెయిన్ ఆ తల్లిదండ్రులకు ఉంటుంది, స్కూల్ యాజమాన్యాలకు ఉంటుంది. ఇవాళ రాజకీయ సభల కోసం ఈ రకమైన దుందుడుకు చర్యలు చేపట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ కన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తానికి సామాన్య ప్రజలు కూడా ఈ సభల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు మీరు? 100% ఇప్పుడు 1600 ఆర్టీసీ బస్సులు అంటే ఆర్టీసీ బస్సుల్లో ఇవాళ ప్రయాణాలు సంకల్పించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేరే వెతుక్కోవాలన్నా టైం కూడా ఎక్కువ, అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా, స్తోమత కూడా ఉండదు కదా. సరే, మనం విన్నాము వైజాగ్ లో కొంతవరకు సక్సెస్ అనే టాకే వచ్చింది. సో దీని వల్ల ఇంతకుముందు వీళ్ళ పార్టీ నుంచి ఏవైతే వలసలు ఉన్నాయో, వలసలు కానీ లేదా కొంతమందికి అసమ్మతి నేతలు ఇలా ఉంటారు కదా, ఈ సభల వల్ల ఇవన్నీ అధిగమించగలరా? పార్టీని బలోపేతం చేసుకోగలరంటారా? ఇప్పుడు సభల వల్ల నాయకుల వలసలాగుతాయి అనుకుంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1994లో 1989లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. 93 నుంచి ఎన్టీ రామారావు గారు మొదట రాజమండ్రిలో, తర్వాత నల్గొండలో, తర్వాత కర్నూలులో 3 భారీ బహిరంగ సభలు పెట్టారు. ఆయనకి ప్రజల్లో వస్తున్న మార్పు మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ప్రజలు కోరుకుంటున్నది, ఆ సంకేతాలు అందినాయి ఆయనకి. అందిన తర్వాత 1994 జనవరిలో గుంటూరులో రైతు సదస్సు అని చెప్పని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే వన్ ఆఫ్ ది అంటే బిగ్గెస్ట్ సభగా చెప్పుకోవచ్చు దాన్ని. అటువంటి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రిలీజ్ అయింది. అంటే మనం కూడా బల ప్రదర్శన చేయాలి అని చెప్పని ఏలూరులో ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా మొబిలైజ్ చేశారు. ఒక భారీ బహిరంగ సభ ఏలూరులో ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే స్తంభించిపోయింది, అంతటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు మాత్రం వచ్చినాయి. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే సభ స్ట్రెంత్లో 1/10 షేర్ రావాలి. అంటే 30 స్థానాలు వస్తే కానీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి ఆస్కారం లేదు. కానీ ఆ స్థాయి సంఖ్యాబలం కూడా దక్కల. తెలుగుదేశంతో మిత్రపక్షంగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి 35 స్థానాలు వచ్చినాయి. అంటే 5 సంవత్సరాలు అధికారంలో చెలాయించిన పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీల కన్నా తక్కువ సంఖ్యాబలం దక్కింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఇవాళ సభల ఏర్పాటు, ఆర్గనైజ్డ్ క్రౌడ్ పుల్లింగ్, అది నేను ఇందాక అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి, ఎన్టీ రామారావు గారు లాంటి న్యాచురల్ క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళు. ఇవాళ రాజకీయ పక్షాలు సహజంగా హాజరవుతున్న సంఖ్య తక్కువ, ఆర్గనైజ్డ్ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ అధికారం వ్యవస్థలను అడ్డుపెట్టి సమీకరించిన క్రౌడ్ తోటి అది బల ప్రదర్శనగా ఏ రాజకీయ నాయకుడు భావించడు. వాళ్ళు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు. తెలిసిన నేపథ్యంలో వాళ్ళ అధికార పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు. సభల నిర్వహణ ద్వారా వాళ్ళని మళ్ళీ తిరిగి మనసు గెలుచుకొని తన వైపు ఆకర్షితులయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారా అంటే
ఎంతవరకు సాధ్యపడుతుందో కాలమే నిర్ణయించాలి. ఎస్ సార్, మొత్తానికైతే మీరు సభల వల్ల కొంచెం సామాన్య ప్రజలైతే ఏంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు అంటారు. కాకపోతే సభలు నిర్వహించిన తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజల్లో ఎటువంటి మార్పు రాబోతుందనే విషయాలు మనం వెయిట్ చేసి చూద్దాం సార్. థ్యాంక్ యూ.